చదువుకున్నాం. ఎస్ మ్యామ్. చిన్న పిల్లవాడు పుట్టగానే వాడి అవసరాలు తీరక ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చేయడము, అసక్త అశక్తతో కూడుకున్నటువంటి ఆ బాల దేహాన్ని క్రిములు, కీటకాలు, దోమలు, కీటకాలు. ఈగలు మొదలైన వాటన్ని అవి బాధ పెడుతుంటే వాటి నుంచి తప్పించుకునే శక్తి లేకుండా నిస్సహాయంగా రోధిస్తుంది బేబీ. ఎస్, ఆ కరెక్ట్ తర్వాత మ్యామ్. ఆ మళ్ళా ఈ 5 years దాకా మనం ఎలా ఉంటుంది దేహం అంత అది చెప్పుకున్నాక వాళ్ళని పాఠశాలకు పంపిస్తారు. స్కూల్కి యా వెళ్ళడం మాతాజీ, మీ మీ మళ్ళా ఎగ్జాంపుల్ నాకు భలే నచ్చింది మాతాజీ. అంటే మీకు గుడిలో పోయి కూర్చొని ఆ ప్రసాదం తినుకుంటా అంటే అది రియలీ ఆ టైంలో అలా ఉన్నింది. ఎస్, అది ఒకటి నచ్చింది. ఎస్ యా మాతాజీ. బట్ థ్యాంక్స్ టు అయ్యగారు. అయ్యగారు అంటే ఈజ్ వైష్ణవ. రన్ స్కూల్ వీధి బడి. కొట్టి ఎస్, తిట్టినా కూడా మమ్మల్ని మా ఫౌండేషన్ చాలా బాగా చేశాడు. ఆ కరెక్ట్ ఆ మాతాజీ. దెబ్బలకు భయపడి వెళ్ళిపోయేవాళ్ళం కానీ ప్రతి రోజు మాతోటి ఎక్కాలు వల్ల వేయించేవాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు క్యాలిక్యులేటర్ చిన్న చిన్న దానికి క్యాలిక్యులేటర్ వాడతారు. మా ఎస్, క్యాలిక్యులేటర్ అక్కడ తక్కువని చెప్పగలుగుతాం అంటే అంత ట్రైన్ చేశాడు ఆయన. కానీ కరెక్ట్ మాతాజీ. భయపెట్టేవాడు, ఆ కొట్లకు భయపడేవాడు. యా మాతాజీ. అప్పట్లో అంతే హరే కదా కృష్ణ. మాతాజీ, ఇప్పుడు ఎవరు ఊరుకోరు కదా కొట్టిన. అవును. ఇప్పుడు కార్పొరేట్ పనిష్మెంట్ తీసేశారు కదా, కొట్టకూడదు. ఆ, అవునవును. మనల్ని మొన్న అందరినీ అప్పుడు అలాగే భయపెట్టేవాళ్ళు. మొన్న నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా రిలేటివ్ ఇంటికి వెళ్ళాను. షీ రన్స్ ఏ స్కూల్ అన్నమాట, పెద్ద స్కూల్ రన్ చేస్తుంది. అందరు ఆల్మోస్ట్ అంతా లేడీసే, ఇద్దరు మగవాళ్ళు. ఆ మరి వాళ్ళకి పనిష్మెంట్ అనేది చేయకూడదు. మరి ఆ అబ్బాయి ఎక్కడి నుంచో ఫిజిక్స్ చెప్తాడు అందరికి. అతను కట్టె తీసుకొచ్చాడట. కట్టె తీసుకొచ్చుకొని అది యాజమాన్యానికి తెలియకుండా, పాప అమ్మాయి బాగానే చదువుతుంది, మొద్దు కాదు, చాలా వినయం గల పిల్ల, 10th క్లాస్ పిల్లను జవాబు చెప్పలేదని కట్టెతో కొడితే ఇవన్నీ ఎర్రగా దద్దులు వచ్చేసినట్ట. ఎంబడే తను ప్రిన్సిపల్ రూమ్కి వచ్చేసింది ఏడ్చుకుంటూ. ఒక 2 రోజులు వీళ్ళకి నిద్ర లేదట. అందరు చుట్టుపక్కల వాళ్ళు పేరెంట్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అట్లా ఫైర్ లాగా వ్యాపించేస్తుంది కదా న్యూస్. మా కొందరికి మసాలా కావాలి ఇట్లా అనేటప్పటికి చాలా భయపడిపోయింది ఆమె. ఆ సార్ని మందలించి అంత క్షమాపణ చెప్పించి, అంటే ఈ రోజుల్లో వాడు పిల్లల్ని తప్పున్నా టీచర్స్ తప్పున్నా ఆ కార్పొరల్ పనిష్మెంట్ కఠినంగా శిక్షించకూడదు, శారీరకంగా వాళ్ళను బాధ పెట్టద్దు. కానీ ఆ రోజుల్లో పేరెంట్స్ కూడా అట్లా అనుకోకపోవాలి. మా వాడికి 4 పెట్టానే వాడికి బుద్ధి తేయండి, వాడికి సరైన తారలకు తేయండి టీచర్లకు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే తర్వాత ఎప్పుడు ఈ శిశువు అన్ని స్టేజ్లో కూడా తను కావాల్సింది పొందలేక అసహాయంగా ఉండి క్రోధంగా ఉండి రోధిస్తూ ఎన్నో రకాల కోరికలకు తీర్చుకునే అవకాశం లేక మనుషుల్లో క్రోధం పెరిగిపోతుంది. క్రోధం పెరుగుతూ దేహం పెరిగి నాకేం చేస్తాడంటే జీవుడు తన తన నాశనానికి కారణమైనటువంటి మిథ్యాహంకారం, నేను, నాది, నేను అనే భావన మిథ్యాహంకారం. ఆ మిథ్యాహంకారంతో తను అనుకునేది జరగనప్పుడు కోపం ఇంకా పెరుగుతూ, ఇంకా ఎవరికైనా అవి లభిస్తే అది చూసి అసూయ, వాళ్ళ పట్ల వైరం కూడా పెంచుకునే స్థితికి చేరుకుంటుంది అనమాట జీవి. చెప్తూ తర్వాత ఈ రకంగా తన దేహాన్నే తాను అన్న భావనతో ఉండడం వల్ల ఏంటి అంటే అతనిలో అజ్ఞానం అనేది పెరిగిపోతుంది. ఆ భావన నుంచి అతను బయటికి రానందువల్ల అతనిలో అవిద్య అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ అవిద్య కారణంతో అతను చేసే కర్మల కారణంతో అతనికి ఏమవుతుందంటే ఆ ఈ దేహము అతన్ని జన్మ మృత్యు వలయంలోకి నెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే మనలో ఆ, ఈ ఈ భౌతిక జన్మ అనేది ఏంటంటే దుఃఖాలే మా శాశ్వతం. అది పర్మనెంట్ కాదు, దుఃఖాన్ని కలిగించేది. కానీ మనం ఏంటి అంటే భగవంతునికి మన కర్మల్ని చేసి ఆయనకు అర్పించి ఆనందం పొందాలి అన్న జ్ఞానం లేకపోవడం వల్ల, అవిద్య కారణంగా నేను, నాది అన్న భావన ఉండడం వల్ల కర్మలు చేసి కర్మ ఫలితాలని పొందుతూ అనుభవిస్తూ ఈ జన్మ మృత్యు వలయంలోకి చిక్కుకుంటాడు అనమాట. చిక్కుకున్నాక 32 నుంచి 48 శ్లోకాల్లో అసంగతం అసంగత్ అంటే అసంగత్వం యొక్క ప్రభావం గురించి చెప్తారు. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో వచ్చాము, జీవి యవన స్థితిలో దాకా వచ్చేసాడు.
లేకుంటే అంతకంటే ముందు స్థితి అనుకోండి. ఇక్కడ క్లియర్గా చెప్పలేదు, కానీ పెరుగుతూ పెరుగుతూ మిథ్యాహంకారం పెంచుకోవడము, తర్వాత చేసిన కర్మలు సరిగా చేయకపోవడం వల్ల, దేహాన్ని తనగా భావించడం వల్ల ఇంకా 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 అతను ఆ కర్మలకు బందీ అవుతాడని విన్నాం. తర్వాత ఇంక ఏమవుతుంది అంటే జీవి ఏ రకంగా ప్రవర్తిస్తాడు అనేది ఈరోజు చూద్దాం. ఎవరైతే కర్మబందీలు అవుతారో, దేహభావంతో అవిద్యతో కూడుకొని ఉంటారో, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారనేది మనం ఈరోజు శ్లోకాల్లో నేర్చుకుందాం. 32. యద్యసద్భిః పథి పునః శిష్ణోదరా కృతోద్యమైః ఆస్థితో రమతే జంతు తమో విశతి పూర్వవత్. హరే కృష్ణ. దామోదరి రావట్లేదమ్మా? ఇంకెవరైనా బుక్ ఉన్నవాళ్ళు షేర్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యజ్ఞసద్భిః పునః శిష్ణోదర కృతోద్యమైః ఆస్థితో రమతే జంతుః తమో విశతి పూర్వవత్. కనుక జీవుడు ఉదర ఉపస్థేంద్రియ భోగరతులైన కాముకులచే ప్రభావితుడై తిరిగి అధర్మ మార్గమును పట్టినచో మరల పూర్వము వలనే నరకమున పడును. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళా స్టోరీ మొదటికి వచ్చింది. మనం ఏంటి నరకయాతనలు పడుతూ భగవంతుని దయ వల్ల, మన కర్మల వల్ల మనం ఏం చేసాం, మళ్ళా ఈ మానవ ప్రపంచంలోకి, ఈ భౌతిక ప్రపంచంలోకి ఇంకొక అవకాశం భగవంతుడు ఇస్తే వచ్చాం. కానీ మన బుద్ధి కారణంగా ఏమైతుంది, ఎవరైతే భోగరతులు ఉంటారో, అంటే వాడికి తిండి ధ్యాస, కామం తీసుకునే ధ్యాస ఆ రకంగా ఉంటుంది, వాళ్ళతో సంగతి వల్ల మళ్ళా అధర్మానికి పాల్పడతాడు. ఆ మార్గంలో నడిచినందుకు ఏంటి, మళ్ళా నరకయాతన అనుభవిస్తాడు. జీవితంలో నరకానికి వెళ్తాడు, లేకుంటే వాటికి అనువైన దేహాన్ని పొంది దానివల్ల కూడా అతను బాధపడతాడు అనమాట. ఈ రకంగా జీవుడు మళ్ళా తన ఏమంటారు, స్వాపరాధం, తన స్వహస్తాలతో తన రాతను లిఖించుకుంటాడు అనమాట. ఏమేం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎందువల్ల అతనికి ఈ రకమైనటువంటి యాతనలు వస్తాయనేది మనకి ముందు 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 శ్లోకాలు కూడా చెప్తారనమాట. మనం లాస్ట్ చాప్టర్లో ఈ నరకాల గురించి కొంచెం విన్నాం. నరకాల గురించి మనం విన్నది చాలా తక్కువ, శాంపుల్. 5th cantoలో చాలా క్లియర్గా ఇచ్చారు. జీవి ఏ నరకంలో ఎటువంటి బాధలు అనుభవిస్తారు, ఏ తప్పు చేసిన వాడు ఏ నరకానికి పోతారు, ఆ నరకదారులు మనం ఈ ముందు కూడా తెలుసుకున్నాం ఏ రకమైన బాధలు పడుతుంది ఈ జీవి. నీళ్లు దొరకక వేడితోటి కాళ్ళు మండుతుంటే యమభటులు తాడు వేసి గుంజుకొని పోతుంటారు అన్నాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే మనకి చాలా డీటెయిల్గా 5th chapterలో ఉంటుంది. ఈ రకమైనటువంటి బాధలు అనుభవిస్తూ తర్వాత ఏం చేస్తారు, అంటే అపరాధయుతమైనటువంటి జీవితంలో ఎవరైతే గడుపుతారో వాళ్ళు ఈ నరకంలోకి వచ్చి అక్కడ చాలా పనిష్మెంట్స్ వస్తాయి. ఆ పనిష్మెంట్స్ తర్వాత వాళ్ళకి ఒక్కసారి మళ్ళా మానవ జన్మ రాదు వాళ్ళకు. దానికి ఏమొస్తుందట, ఈ సూకర, తర్వాత శునక, ఇట్లాంటి దేహాన్ని పొందుతాయి. అంటే అవి లోవర్ గ్రేడ్ యానిమల్స్ అన్నమాట. ఆ రకంగా ఉండి అట్లా అనేక యోనులు ప్రవేశించి 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 ఆఖరికి మానవ జన్మ పొందుతాడు. మీకు ఎవరికైనా ఈ కథ గుర్తుందా? నారదుడు ఒక రాకుమారుడు. ఒకసారి రసరాన్ని కూడా చెప్పింది. ఎవరికైనా కథ గుర్తుందా? హరే కృష్ణ. చెప్పమ్మా. అదే ఫస్ట్ ఒక పురుగుతో దగ్గరికి వెళ్ళి ఒక సాధువుని అడుగుతాడనమాట. కృష్ణుడు అంటాడు, నువ్వు ఎప్పుడు భక్తుల గురించి చెప్తావు, భక్తుల సాంగత్యం అంటే ఏంటి అని అడుగుతారు కదా. అదిగో అప్పుడే అక్కడ ఒక పేడ పురుగు పుట్టింది కదా, నువ్వు దాని దగ్గరికి వెళ్ళి అడగంగానే చనిపోతుంది. తర్వాత అయ్యో ఇదేంటి, నేను భక్తుల సాంగత్యం అంటే ఇలా అనగానే చనిపోయింది అనగా మళ్ళీ ఇంకొకటి ఏంటి, పక్షి పుట్టింది అనమాట. పక్షి దగ్గరికి వెళ్ళి అడగానే పక్షి దగ్గరికి, తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. తర్వాత ఈ రాజు కుమారుడి దగ్గరికి వెళ్ళి అడగమంటారు విష్ణుమూర్తి నారాయణని. అమ్మో ఇప్పటికే ఇలా జరిగిపోయింది, ఇంకక్కడంటే ఇంకా నాకు చావు తప్పదు అనుకున్నట్లు వెళ్ళి అడుగుతారు అనమాట. అనగానే అబ్బాయి నవ్వి
ఇప్పుడు దాకా నేను పుట్టింది పేడ పురుగు పక్షిని ఆవుని నేనే, నీ మీ భక్తుల సాంగత్యం వల్ల ఇక్కడ వరకు వచ్చానని చెప్తారన్నమాట. అంతేనా అదే మాతాజీ? అదే అదే అది అంటే అది సాధు సంఘం వల్ల ఉండే అడ్వాంటేజ్ అది. ఎక్కడో ఎన్ని రకాల యోనుల్లో తిరిగి తిరిగి రకరకాలైన క్లేశాలు అనుభవించినాక మానవుడు ఏంటి అంటే ఆ భగవంతుడి దయ వల్ల సత్సంగం వల్ల తిరిగి మానవ జన్మ పొందేందుకు ఆస్కారం వస్తుంది. అది మనకి ఎవరు చెప్పారు అంటే కపిల భగవానుడు మొత్తం ఆ పరిమాణాలు ఎట్లా జరుగుతుంది, చిన్న ఆ కీటకం నుంచి మానవ జన్మ ఎలా వస్తుంది అనేది చక్కగా మనకు కపిల భగవానుడు వివరించాడు అనమాట. తల్లి గర్భంలో పడి అక్కడ కష్టాలు పడి పడి ఆఖరికి ఏంటి బయటికి జీవి వచ్చేస్తుంది. ఇన్ని వచ్చినాక ఏంటంటే దుర్లభం మానుష జన్మం. ఎంత అంటే ఇన్ని జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో అన్నిట్లో ఉత్తమమైంది అయినటువంటి మానవ జన్మ పొంది దాని విలువ తెలుసుకోక మళ్ళా వాడు అడ్డమైన స్నేహితాలు చేస్తే కాముకులు అంటే వాడికి ఎంతసేపు భోగలాలసత, ఇంద్రియాలని తృప్తిపరచుకోవాలి అన్న ధ్యాస ఉండడం. కొందరు అదే పనిగా తింటూనే ఉంటారు, వాళ్ళకి ఇంకా రేపు ఉంటుందో లేదో అన్నట్టుగా తింటుంటారు అనమాట. అటువంటి వాళ్ళు అంటే నాలికను కానీ జననేంద్రియాలని కానీ కంట్రోల్ చేసుకోలేనటువంటి వాళ్ళతోటి మనం కనుక ఫ్రెండ్షిప్, మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే దోస్తీ చేస్తే ఇంత విలువైన కాలం విలువైన జన్మను వృధాపరచుకోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళా వాడు తిరిగి పతనం చెందే అవకాశం ఉంటుందన్నమాట. ఆ పతనం చెంది మనం చేసే కర్మల మీద ఆధారపడి ఈ వివిధ నరకాల్లోకి వెళ్ళే ఎంట్రీ మనకు లభిస్తుంది. ఎంట్రీ పాస్ ఎట్లా వస్తుందంటే మనం చేసే యథో పనుల మూలంగా అంధతామిషము, తామిషం, రౌరవం ఇవన్నీ చదువుకున్నాం మనం. సో ఇట్లాంటి నరకాల్లోకి పడిపోతాం. ఎందుకు పడిపోతాం అంటే అసంగత్వం వల్ల. సామాన్యంగా మనం దేన్ని సంతృప్తి పరచుకోవాలనుకుంటామంటే ఫస్ట్ టంగ్, తర్వాత మైథున సుఖం. బాగా పుట్ట నిండిన వాడికి ఫస్ట్ నెక్స్ట్ ఆలోచన మైథున సుఖం పోతుంది. ఈ నాలుకను సంతోష పెంచుకునేందుకు మనం ఎన్నో 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 అవస్థలు పడతాము, ఎన్నో చర్యలు చేస్తాం అనమాట. ఎందుకంటే ఆ నాలిక మనల్ని అట్లా ఆడిస్తుంది. అందుకని శరీరాబ్జాల్ జితేంద్రియత హేకాల్, ఈ నాలికను అన్నిట్లో కూడా నరం లేని నాలికను కంట్రోల్ చేయడం కష్టము. ఆ నాలికను నేను కంట్రోల్ చేసుకుంటూ నేను నీ ప్రసాదాన్ని తీసుకుంటూ నేను నీ భక్తిని చేసేటట్టు నాకు అనుగ్రహం చెయ్యి అని స్వామి బతలాడుతూ మనం ప్రసాదం సేవన ముందు చేస్తాం కదా, ఆ ప్రార్థన అనమాట. అంటే నాలుక అంత పవర్ఫుల్ అనమాట. ఈ ఈ రెండింటిని ఏంటంటే మెయిన్గా ఈ భౌతిక ప్రపంచంలో మన జీవితానికి కావాల్సింది ఫుడ్, తర్వాత మైథున సుఖం. ఇక్కడ శిల ప్రభుపాద ఏమంటున్నారంటే ఏ జీవుడైతే ఆధ్యాత్మిక ఉనికి అసలు తను ఎవరు, నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచనలు కూడా లేకుండా తిని తాగి తందనాలాడుతూ ఉంటే వాళ్ళట అదేంటంటే ఈ భౌతిక జీవనానికి పూర్తి దాసులేనట్టు అనమాట. ఈ లౌకికులు అంటే ఈ ప్రస్తుతంలో ఈ లోకంలో జీవించే వాళ్ళంటే ఏంటి, కేవలము పొట్ట కోసము మైత సుఖం కోసము వాళ్ళ జీవితాన్ని ముడి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా ఆలోచనలు ఉండి ముందుకు వెళ్ళాలి, భగవద్భక్తి చేసుకోవాలి, నేను నరకానికి కాదు స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటారు, అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ఈ ఈ రకమైన మెంటల్ ధోరణి ఉన్న వాళ్ళతో మన సాంగత్యము చేయరాదు. అందుకని ఎప్పుడు చెప్తారు నువ్వెవరో నీ పక్కనున్న నీ ఫ్రెండ్స్ బట్టి చెప్పొచ్చు అని. మనకు మెటీరియల్ విషయాల మీద కోరిక ఉండి ఏ పేకాటలో ఇష్టం ఉన్నదనుకోండి, ఆ పేకాట రాయలతోనే ఫ్రెండ్షిప్ చేస్తాం. తాగుబోతులు ఉన్నారు, ఎవరైతే తాగే విషయాల్లో ఆసక్తి ఉందో వాళ్ళ పట్ల ఉంటారు. తర్వాత కొందరు ఏంటంటే ఈ రేసులు జూదం ఆడతారు, అటువంటి వాళ్ళతోనే వాళ్ళు ఫ్రెండ్స్ పెట్టుకుంటారు. సాధారణ జీవి లేకుంటే ఆ ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తి ఇటువంటి సంఘంలో ఇమడలేడు. వాళ్ళు కూడా అతన్ని చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అందుకే ఎప్పుడైతే కృష్ణ భావనలకు వచ్చి తినడు తాగడం మానేస్తామో సడన్ గా మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ దూరం అయిపోతారు. ఎందుకంటే వాళ్లకు మన పట్ల గౌరవం ఉండొచ్చు,
మనల్ని చూస్తే వాళ్ళకి భయం, అభద్రతా భావం. వీడొచ్చి నాకేం చెప్తాడో, నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయకుండా వచ్చి అడ్డం పడతాడో అన్న భావనలో ఉండి మనకి ఏంటంటే ఎంతమంది ఫ్రెండ్స్ తగ్గిపోతారు. మెటీరియల్ ఉండే ఫ్రెండ్స్ అంతా దూరం అయిపోతారు. సేమ్ అభిరుచి ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికత వైపు ఆలోచన ఉన్నవాళ్ళు, దాంట్లో ముందుకు పోయే వాళ్ళు అంతా కలిసి ఒక్క చోట వస్తారు. అందుకే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అంటారు మన పెద్దవాళ్ళు. అయితే వీళ్ళు ఏంటంటే ఇట్లా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు అటువంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయించుకోవద్దు. చేయకుండా ఏం చేయాలంటే సాధు పురుషులతోటి ఎప్పుడు కూడా వాళ్ళ సాంగత్యం చేయాలి. ఎందుకు అంటే చైతన్య మహాప్రభు చెప్తారనమాట, ఈ సాధు సంఘ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు సాధు సంఘ సర్వశాస్త్రకుయే లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హాయ్. సో ఏ కొద్ది కాలం అల్పకాలమైన భగవంతుని యొక్క శుద్ధ భక్తులతో ఉంటామో వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళతో సహజీవనం చేయడం వల్ల, సాంగత్యం చేయడం వల్ల మనకు మనకుండే సందేహాలు ఉంటాయి కదా, ఏవేవైతే మనల్ని ఆధ్యాత్మికతలో ముందుకు పోకుండా అడ్డు వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అతను ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆ అవగాహన చేసుకోవడంలో ముందుకు అతను ఈజీగా వెళ్తాడనమాట. అందుకని మన ఈవెన్ భగవంతుడు కూడా 10th చాప్టర్లో ఏం చెప్పారు, ఏంటది మర్చిపోయాను, మచ్చిత్త మద్గత ప్రాణం బోధయంత పరస్పరం. భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు భగవంతుడి గురించి ఆయన లీలల గురించి ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తారు. మనం కనుక ఆధ్యాత్మికత ముందుకు సాగాలి అనుకుంటే అటువంటి సాధు సంఘం చేయాలి. సాధు సంఘం చేయడం వల్ల ఏంటంటే మనకు ఈ భౌతిక ప్రపంచం పట్ల భౌతిక ఆసక్తులు తగ్గిపోతాయి. భగవంతుడి పట్ల ఆసక్తి పెరిగేందుకు, వాళ్ళ జ్ఞానం మనకు ముందుకు సాగేందుకు మనకు సహాయం చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సాధు సంఘానికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి శీలా ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ప్రతి మనిషి కూడా భగవంతుని ఏదో ఒక రూపంలో పూజిస్తారు. అంటే అనేక మతాలు ఉన్నాయి కదా, కాబట్టి ఒక మతానికి చెందిన వాళ్ళు దాన్ని అంటు పెట్టుకొని భగవంతుని లేకుంటే ఆ సుప్రీం లార్డ్ని, ఆ తెలియని శక్తిని వాళ్ళు అర్చిస్తూ ఉంటారనమాట. ఇక దాంట్లో కొందరు ఏంటి అంటే గుళ్ళలకు వస్తుంటారు, పూజలు చేస్తుంటారు, కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఇటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే ఉదరానికి తర్వాత భౌతిక ఇంద్రియ భోగాలు అనుభవించాలి అన్న తాపత్రయం ఉన్న వాళ్లకు ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల వాళ్ళని వదిలేకపోతున్నారు. అంటే వాళ్ళకి ఇటు గుడి కావాలి, అటు భగవంతుడు కావాలి, అటు ఫ్రెండ్షిప్ కావాలి, వాళ్ళ యొక్క కంపెనీలో ఎంజాయ్మెంట్ కావాలన్నమాట. అందుకని ఏంటి అంటే శిలా ప్రభుపాదుల వారు మనల్ని ఏం కాషన్ చేస్తున్నారంటే, ఎంత గొప్ప ధార్మికుడైనా అన్ని ధర్మ కార్యాలు చేస్తూ భక్తిలో ఉన్నవాడు, నిమగ్నుడయ్యేవాడు కూడా ఎవరైనా సరే ఇట్లాంటి మనుషులతో గనుక సహవాసం చేస్తే, స్నేహం చేస్తే వాడు పతనం అవుతాడు, నరకానికి వెళ్తాడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు లైక్ మైండెడ్ పీపుల్ అంటే మన ఇష్టాలు సేమ్ ఉన్న ఒకే అభిరుచి గల వ్యక్తుల్లో సంభాషణ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్నాం అనుకోండి, దేవుడి దయ వల్ల ఇన్ని ఏళ్ళుగా కూర్చొని ఒక సమయాన్ని నిర్దేశించుకొని ఆ సమయంలో భగవంతుడి గురించి, ఆయన నామాల గురించి, లీలల గురించి, భగవత్ సంబంధమైన సాహిత్యం ఇవంతా చదువుతున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం. అదే రకంగా ఒక మంచి వ్యక్తి ఇటు సత్సంగానికి రాకుండా అసత్సంగానికి వెళ్ళి వాళ్ళ అటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నవాడు వాళ్ళు కేవలము ఉదరాన్ని ఇంద్రియాన్ని తృప్తిపరుచుకునే వ్యాపారంలోనే ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళతో ఉంటే ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఎట్లయితే పాలలో కలిస్తే పాలు పల్చగవుతుందో అదే రకంగా వాళ్ళు కూడా వాళ్ళ ఆ ధార్మికత నుంచి మెల్లమెల్లగా బయటపడిపోయి నరకానికి వెళ్ళేటట్టుగా పతనం అవుతారు అని. అందుకని ఈ అసోసియేషన్ అనేది చాలా 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 ముఖ్యం. మనం ఎవరితో ఉన్నాం, ఎవరితో వ్యవహరిస్తున్నాం, ఎవరితో ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా మనము గమనించుకోవాలి. అంతేగాని నిజంగా చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఒకే చోట పెరిగాము, ఒకే స్కూల్లో చదువుకున్నాము, ఓకే అవన్నీ కరెక్టే. కానీ
నీవు ముందుకు నడిచేందుకు నీ సాధనలో నీకు చెయ్యిస్తారా ఇవ్వరా? నీకు వాళ్ళు అడ్డంకులు కలిగిస్తారా లేకుంటే సుగమం చేస్తారా? ఇవి ఆలోచించుకొని మనము అటువంటి వాళ్ళతోటి మూడబడి ఉండాలి. లేకపోతే ఈ అసంగత్వం వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. 33వ శ్లోకంలో ఈ రకంగా ఉండే వ్యక్తులతోటి ఎప్పుడు మనం చరించడం వల్ల మనకి ఏంటి నష్టం అనేది చెప్తున్నారు. 33 చాలా ఇంపార్టెంట్ ఇది. సత్యం శౌచం దయా మౌనం బుద్ధి శ్రీ యశక్షమా శమో దమో భగచ్చేతి యత్సంగాద్యాతి సంశయం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతా. హరే కృష్ణ. చదవండి సరోజమాత. సత్యం శౌచం దయా మౌనం బుద్ధి శ్రీర్హర్ష యశః క్షమా సమోధమో భగవచ్చేతి యత్పాంగాధ్యతి సంశయం. అతడు సత్యమును శుచిత్వమును పంపించట్లేదు మాతాజీ. దయను మౌనమును బుద్ధిని సౌభాగ్యమును కిందికి వెళ్ళిపోతుంది, కనిపించట్లేదు. పైకి సౌభాగ్యమును బిడియమును క్షమాగుణమును క్షమాగుణమును మహా నిగ్రహమును ఇంద్రియ నిగ్రహమును భాగ్యమును కోల్పోవును. మనోనిగ్రహం మనోనిగ్రహమును ఇంద్రియ నిగ్రహమును భాగ్యమును కోల్పోవును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇవి చదువుతుంటే మనకు ఒక శ్లోకం గుర్తుకొస్తుంది. అది ఎవరికైనా గుర్తుందా? సత్యం శౌచం దయా మౌనం, భగవద్గీతలో కొందరి లక్షణాలు చెప్తారు కృష్ణ భగవానుడు. బ్రాహ్మణ్స్ లక్షణాలు మాత్రం నాకు శ్లోక గుర్తు రావట్లేదు కానీ 13th చాప్టర్లో. ఓకే, ఎక్కువసేపు మిమ్మల్ని కష్టపెట్టాను. ప్రమోదమ తపశౌచం శాంతి రాజ్యమేవ చ. అదే దీంట్లో ఈ అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి రాజ్యం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారేవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఇవన్నీ క్యారెక్టర్స్ చెప్తారనమాట. చెప్పుకుంటూ ఇవన్నీ ఎవరికి ఉంటాయి అంటే జ్ఞానులకు. ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో, ఈ లౌకికానికి లోబడని వాళ్ళు ఉంటారో, ఆధ్యాత్మికత మార్గంలో ముందుకు వెళ్తుంటారో వాళ్ళలో ఉండే క్యారెక్టర్స్ ఇవన్నీ అనమాట. కానీ దురదృష్టవశాత్తు ఎవరైతే అసంగత్వం ప్రభావంలో ఉంటారో, అందుకని శిలా ప్రభుపాద లాస్ట్ భాషల చివరికి ఏం చెప్పారు? గొప్ప ధార్మికుడు అని పేరు పొందిన మనుషుడు కూడా ఇటువంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే నరకానికి దారి తీస్తాడు, పతనం అవుతాడని చెప్పారు. అంటే ఎవరైతే ఇట్లా అసంగత్వంతో సహవాసం చేస్తే వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే సత్యాన్ని, శుచిత్వము, దయ, మౌనము, బుద్ధి, సౌభాగ్యము, బిడియము, యశస్సు, క్షమాగుణము, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, భాగ్యమును కోల్పోను. అన్ని రకాల వాడికి నష్టమే నష్టం. ఎందుకంటే ఈ తాత్కాలికమైన మైథున సుఖాలకే బాగా అలవాటు పడి వాళ్ళు భగవత్ విషయంపై ఆసక్తి చూపక వాళ్ళ జీవన విధానం ఎట్లయిపోతుందంటే అంత అశుచికరమైనటువంటి అలవాట్లు, అశుచి అనేది పోతుంది. శుచి ఉండదు, యువతల వాళ్ళ మీద కరుణ ఉండదు. ఇంకోటి మౌనం అంటే ఏంటి? మనం మౌనంగా ఉండి మనం భగవంతుని తలుచుకోవడము, లేకుంటే మన ఇంద్రియాలని నిగ్రహించుకోవడము, ముఖ్యంగా నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ మౌనంతో చేయొచ్చు. కానీ వీళ్ళు ఏంటి? మౌనంగా ఉండరు. ఎందుకు ఉండరు అంటే, ఒకటి యువతల వాళ్ళతోటి దెబ్బలాడడమే కానీ,
ఈ సుఖం కోసం అని వాళ్ళు ఆ స్త్రీలను పొగడమే కానీ, లేకుంటే తన గొప్పలు చెప్పుకోవడం కానీ, ఇవన్నీ కారణంగా వాళ్ళు మౌనంగా ఉండలేరు. తర్వాత ఈ జీవితం చివరికి నేనేం అవ్వాలి, నేను అసలు ఎటు వెళ్ళాలి, నా జీవితం గమ్యం ఏంటి అనే ఆలోచన ఏ మాత్రం వాళ్లకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అసలు యాక్చువల్గా మన గోల్ ఏంటి, మళ్ళా బ్యాక్ టు గాడ్ హెడ్ కదా. కానీ వీళ్ళకు అది ఉండదు అనమాట. ఈ మైథునాలు ఎప్పుడైతే మైథున భోగరతుడు ఉంటాడో అతనికి పాపం తనకు ఉండాల్సినది, తనకు లాభాన్ని కలిగించాల్సింది కృష్ణ భక్తి రసభావన అనేది అతనికి తెలీదు. ఆ ఆలోచన లేకపోవడం వల్ల ఏంటంటే అతను ఎప్పుడు కూడా ఏవైతే మనకు చర్మ లక్ష్యమో అటువైపు సంబంధించినటువంటి ఆలోచనలను అతను కలిగి ఉండడు అనమాట. కలిగి ఉండడు. ఇంకోటి ఏంటంటే మర్యాద ఉండదు. మర్యాద అనేది ఏంటి, ఇతరుల పట్ల గౌరవం ఉండడము, లేకుంటే తన ప్రవర్తనలో బ్యాలెన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఆ ప్రాబ్లం. కానీ ఇతను ఏంటంటే ఏ మాత్రం మర్యాద ఉండదట. శిలా ప్రభుపాద వారు ఎంత కటుగా చెప్పారంటే, ఈ శ్లోకాలన్నీ చదివితే మనకు కొంచెం చివుకు అనిపిస్తుంది మనసు. ఇంకోటి మనకు అనిపిస్తుంది, మనకెందుకు ఇప్పుడు ఇవన్నీ, మనం ఆ స్టేజ్ అంతా దాటిపోయాం కదా అని. కానీ మనం దాటిపోయినప్పటికీ తర్వాత వచ్చే ముందు జనరేషన్స్ కూడా మనం చెప్పాలి కదా. చెప్పాల్సిన బాధ్యత, తర్వాత ఈ సమాజంలో ప్రతి మందికి మనకు తెలిసిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత భక్తుడిగా, ఇంట్లో పిల్లలకు, గ్రాండ్ చిల్డ్రన్కి తగినటువంటి మార్గం చూపించాల్సిన బాధ్యత తాతలు అమ్మమ్మలాగా మనకు ఉంది. కాబట్టి మనము వాటి గురించి ఇంకా తెలుసుకోవాలి. ఓకే, మనం ఆ స్టేజ్ దాటిపోయినాం. కానీ ఏది మంచో ఏది కరెక్టో మనకు తెలియకపోతే యువతల వాళ్ళ మనం మార్గదర్శకత్వం చేయలేమన్నమాట. అయితే ఎవరైతే ఈ రకంగా భోగరతులు ఉంటారో వాళ్ళు ఎటువంటి మర్యాద లక్షణాలు కలిగి ఉండరట. కలిగి ఉండక ఇప్పుడు ఇవన్నీ శిలా ప్రభుపాద చెప్పినవి మనం చూస్తూనే ఉంటాం. ఈ నిత్య జీవితంలో ఇది సర్వసామాన్యమైంది. ప్రేమ కలాపాల పేరిట పార్కుల్లో, వీధుల్లో కుక్కలు పిల్లల వరకు కౌగలించుకుంటారు అని. అంటే వాళ్ళకు ఒక మర్యాద ఉండదు. యాక్చువల్ మర్యాద అంటే మనం సంఘంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడుగా మనం సరియైన విధానంతో ప్రవర్తించాలి. అది లేదు కాబట్టి ఇక్కడ జంతువులతో పోల్చారు శిలా ప్రభుపాదుల వారు. ఈ కుక్కలకు పిల్లలకు ఇది డిసిప్లిన్ కాదు, ఇది సభ్య సమాజం కాదు అంటే వాడికి ఏమర్థం అవుతుంది. అదే రకంగా ఎవరైతే భోగలాలసులై ఉంటారో వాళ్ళు అదే రకంగా ప్రవర్తిస్తుంటారు అని చెప్తున్నారు అనమాట. అందుకని ఈ కుక్కలు కానీ పిల్లలు కానీ అవి ఎంతసేపు వాటిలో కోరిక కలిగితే ఎక్కడున్నాము ఏంటి అని కూడా చూడకుండా, ఎవరని చూడకుండా వాటి కోరిక తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఈ భోగరతులు కూడా అలాగే ప్రవర్తిస్తారు అని శిలా ప్రభుపాద గారు చెప్పారనమాట. అట్లాంటి వాళ్ళు ఏంటి, వాళ్ళకు కీర్తి ఎట్లయినా పోతుంది. ఆ రకమైన ప్రవర్తన వాడిని ఎవరూ మెచ్చుకోరు. యశస్సు పోతుంది. తర్వాత వాళ్ళు ఉండే కండిషన్, భౌతిక స్థితి కూడా మెరుగుజాలదు. ఎందుకంటే ఈ జాసలో పడి తన జీవితాన్ని సరైన మార్గంలో తేవాలని కానీ, తన అభివృద్ధి చెందాలని, తనతో పాటు 10 మందికి సహాయం చేయాలి, అటువంటి ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళలో నశించిపోతాయి అన్నమాట అని చెప్తూ ఈ శిలా ప్రభుపాదులు కొందరు యోగాభ్యాసం చేస్తారు. యోగాభ్యాసం అంటే ఏంటి, యోగం అంటే భగవంతునితో మన సంబంధం కలుపుకోవడం. కానీ ఇక్కడ ఏంటంటే నామకే వాస్తే వాళ్ళు యోగాభ్యాసం చేస్తుంటారు, కానీ ఇంద్రియాలను, మనసును వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకంటే అస్సలు యోగాభ్యాసం చేయడంలో మన అష్టాంగ యోగంలో ఏం నేర్చుకున్నాం, శమము, దమం ఇవన్నీ మనం పెంచుకోవాలంటే భౌతికంగా, మానసికంగా ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి. అవి ఇక్కడ లేవు అన్నమాట. వాళ్ళు మనసును కంట్రోల్ చేసుకోలేరు, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోరు. కాబట్టి ఇవన్నీ లక్షణాలు ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఐశ్వర్యము అనేది వాళ్ళలో నిలవదు. ఐశ్వర్యం నిలవదు, శ్రీ నిలవదు. ఒక రకంగా చెప్పాలంటే అన్నీ పోయి వాళ్ళు పరమ దరిద్రులాగా మిగిలిపోతారని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అంటే ఒక మనిషిలో అవసరాన్ని మించి మైథున సుఖం పట్ల ఆసక్తి ఉంటే వాడు ఏ రకంగా జారిపోతాడు, పాకురు మెట్ల మీద నిలిచిన వాడు ఎలా కిందకి జారిపడతాడో వీడు కూడా అలాగే పడిపోయి
పరమ దౌర్భాగ్యులు అవుతారు అని చెప్తున్నారు. అన్ని పాయే దీంట్లో, సత్యం పాయే, శౌచం పాయే, దయ, మౌనం, శ్రీ, యశ అన్ని పోయినాయి. అందుకని మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనే విచక్షణ చాలా 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 ముఖ్యం మనకు. 34వ శ్లోకంలో ఈ ఈ రకమైనటువంటి ప్రవృత్తి కల వాళ్ళు ఏమవుతారో ఇంకొంచెం చెప్తూ, వాళ్ళతో మనం ఎందుకు దూరంగా ఉండాలి అని చెప్పారు. ఏంటి వాళ్ళు దురాత్మలకు ఎప్పుడు దూరంగా ఉండాలి అని ఎందుకు అంటున్నారంటే, తేషు శాంతేషు మూఢేషు ఖండితాత్మా స్వసాధుషు సంగం న కుర్యాచ్చోచ్యేషు యోసి క్రీడా మృగేషు చ. హరే కృష్ణ. హరే కృష్ణ మాస్టర్, నేను చదవనా? చదవండి. తేషు శాంతేషు మూఢేషు ఖండితాత్మ ససాధుషు సంగం న కుర్యాచ్చోచ్యేషు యోషిత్ క్రీడా మృగేషు చ. క్రీడా మృగేషు, భావం మాతాజీ. క్రీడా, అది క్రీడ, యోషిత్ క్రీడ. ఓకే. ఆత్మానుభవ జ్ఞానము లోపించిన వాడును స్త్రీ చేతిలో క్రీడా మృగమైన వాడును అగు పరమ మూడునితో ఎవ్వరును సాంగత్యము చేయరాదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్స్ మాధురి. ముఖ్యంగా ఎటువంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు అనే విషయాన్ని మనకు మాధురి, ఇంగ్లీష్ లో అమ్మ, డాన్సింగ్ డాగ్ అని ఇచ్చారు ప్రాపర్. అవును, క్రీడా మృగేషు అంటే డాన్సింగ్ డాగ్. అంటే మనం ఇట్లానే అంటే నిల్చోవడం, కాళ్ళు లేపడము, బాల్ విసిరిస్తే తీసుకొచ్చి ఇవన్నీ చేస్తుంది కదా కుక్క. అది. సో ఇక్కడ ఎవరెవరితోటి మనం సాంగత్యం చేసేటప్పుడు జాగ్రత్త పడాలి అనే దాన్ని చెప్తూ, ఆత్మానుభవ జ్ఞానం లోపించిన వాడు అంటే ఈ రకమైనటువంటి ఆసక్తితో వాడు ఆత్మానుభవం అనేది ఆ జ్ఞానాన్ని పొందాలన్న కోరిక కానీ సమయం కానీ ఏమీ లేకుండా శూన్యంలాగా ఉంటాడు అనమాట వాడు. ఆత్మానుభవ జ్ఞాన విషయంకి వస్తే శూన్యంగా ఉంటాడు. తర్వాత ఎవరైతే స్త్రీ చేతిలో క్రీడామృగమై అంటే వాడికి ఒక స్వతంత్రత లేదు, ఒక ఆలోచన విధానం లేదు, వాళ్ళు ఎట్లా అంటే అట్లా కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు, అట్లా ఉండేవాడిని ఏమన్నారు శిలా ప్రభుపాదులు ట్రాన్స్లేషన్ లో? పరమ మూఢుడు. పరమ మూఢుడు అంటే ఇంగ్లీష్లో ఏంటమ్మా? ఫూల్. ఫూలిష్ పర్సన్. ఫూలిష్ పర్సన్. ఎందుకంటే వాడికి విచక్షణ లేదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆ తారతమ్యం లేదు. కాబట్టి అతన్ని పరమ మూఢుడు అని చెప్పి అట్లాంటి వాటితో ఎవరు సాంగత్యం చేయకూడదు అని ఇక్కడ మనని ఈ శ్లోకం ద్వారా వాన్ చేస్తున్నారు అనమాట. శిల ప్రభుపాద చిన్న చిన్న పర్పోర్ట్స్ కానీ ఎంత పవర్ఫుల్ అంటే అన్ని మనకు ఈ హోమియోపతి దాంట్లో దాంట్లో లోపల చాలా పవర్ఫుల్ మెడిసిన్ ఉన్నట్టుగా ఈ చిన్న చిన్న భాష్యాల్లో మనకి ఎంత జీవన సత్యాలు చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు. ఎవరైతే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి, కృష్ణ భావంలో ముందుకు వెళ్ళాలనుకుంటామో అటువంటి వాళ్ళు ముఖ్యంగా మనము ఎవరెవరికి దూరంగా ఉండాలనే విషయాన్ని గమనించి దాన్ని మనము ఆచరించాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇటువంటి గాడ్ కాన్షియస్ మనుషులు అటువంటి మూర్ఖులతోటి మూఢులతోటి సాంగత్యం చేయకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి సంగత్ కా అసర్ అంటారు. మనం కొన్నిసార్లు మంచి వాళ్ళ ప్రభావం చెడు వాళ్ళ మీద పడి వాళ్ళు మారినట్టే కొన్నిసార్లు వాళ్ళ ప్రభావం వల్ల మనం కూడా దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితోటి ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి, ఎందుకు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు అనే విషయాన్ని శ్రీమద్ భాగవతం అని హెచ్చరిస్తుంది, కాషన్ చేస్తుంది అనమాట. ఏం చెప్పారంటే ఎవరైతే కృష్ణ భావనందు ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్లకు ఇవన్నీ మనం ఇంతకుముందు భగవద్గీతలో నేర్చుకున్నాం కదా, అట్లే సత్యం, శౌచం, దయ, మౌనం, ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉన్న బుద్ధి, సింప్లిసిటీ, సరళత్వం, సంపద, శ్రీ, యశస్సు ఇవన్నీ ఉండి మన నడక మంచి ఉండి మనం ఇట్లా భక్తిలో ఉండి గుణం మంచిగా ఉండి మాట మంచిగా ఉండి ఇవన్నీ మన ప్రవర్తన బాగుంటే ఆటోమేటిక్గా మన కీర్తి కూడా లభిస్తుంది. ఇవన్నీ వచ్చినాక మనలో ఏంటంటే
ఒక సద్భావన ఉండడం వల్ల ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే క్షమించే క్షమాగుణం వస్తుంది. తర్వాత ఈ భగవత్ భక్తి సాధనలో మనకు ఇంద్రియ ఇంద్రియాలను మనసును నిగ్రహం చేసుకోవడం అనేది కూడా అలవాటు పడుతుంది. అందుకే శిలా ప్రభుపాద మనకి ఈ 4 నియమాలు పెట్టి ఇవన్నీ చెప్పారు. ఇలిసిట్ సెక్స్ అని శుచిత్వం అనమాట. నీవు 10 సార్లు స్నానం చేయి, కానీ నీ భావాలు శుభ్రం లేకుంటే, నీ సంబంధాలు సవ్యంగా లేకపోతే అది అశుచితోనే సంబంధం వస్తుంది అనమాట. తర్వాత ఈ జంతు భక్షణ, మీట్ ఈటింగ్ లో మనకు ఉండే క్షమాగుణము నశించిపోతుంది. తర్వాత ఇంద్రియ నిగ్రహం కూడా ఉండదు ఒక రకంగా చెప్పాలంటే. ఈ నాలుక చేసే ఒత్తిళ్లకు పడి మనము ఆ రకమైన తినకూడని ఆహారాన్ని, తినకూడనటువంటి వస్తువుల మీద ఆకర్షణ మనం పెంచుకుంటాం. ఇవన్నీ ఉండకూడదు, భక్తి మార్గంలో నీకు అవి నిరోధాలు అవుతాయని, అవరోధం కలుగుతాయని శిల ప్రభుపాద వారు ఈ కంపల్సరీగా ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పెట్టారనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే భక్తిలో మనం ముందుకు పురోగమనం చెందితే ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా మనలో వ్యక్తం అవుతాయి. వ్యక్తం అంటే మేనిఫెస్ట్ అవుతాయి. తెలియకుండానే మనలో మాట ధోరణి మారుతుంది. తర్వాత ఒకళ్ళు తప్పు చేసినా క్షమించే ఔదార్యత వస్తుంది మనకు. తర్వాత భగవద్ భయంతోనైనా మనము వీలైనంత మటుకు సత్యాన్ని అవలంబించాలని ప్రయత్నం చేస్తాం. మనం శుభ్రంగా ఉంటాం, ఎందుకంటే భగవత్ పూజ చేస్తున్నాం కాబట్టి కనీసం బాహ్యంగా అయినా మనల్ని మనం శుచిగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాము. తర్వాత లైఫ్ కూడా సింపుల్ అవుతుంది. భక్తిలో నువ్వు వెళ్తున్నా కొద్దీ నీ భౌతిక అవసరాలు కూడా కొన్ని తగ్గిపోతాయి. మా శిక్షా గురువు వాళ్ళ ఫాదర్ వాళ్ళు శ్రీరంగంలో ఉండేది, బ్రాహ్మణ్స్, శ్రీ వైష్ణవాస్. ఆయన దగ్గర 2 3 ధోతీలు ఉండేదట, అంతే. ఒకటి ఉతికితే ఒకటి ఆయన ఒంటి మీద, ఆ 2 ఎప్పుడైనా ఏదైనా చినిగిపోతే 3 తీసేవాడు. అంత సులభమైన సరళత్వమైనటువంటి జీవన విధానం వాళ్ళది. అవసరాలు చాలా తక్కువ. అంటే ఇవన్నీ వచ్చేటప్పటికి మనకు తెలియకుండానే యశస్సు కూడా పెరిగిపోతుంది, నిగ్రహం కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా భక్తులకు వస్తే పొరపాటున అట్లాంటి వ్యక్తులతో గనక మనం సాంగత్యం చేస్తే మనం ఇంకా ముందుకు సాగలేము అని మనల్ని హెచ్చరిస్తున్నారు శిలా ప్రభుపాద గారు. శూద్రుని అని చెప్పారంటే ఎవరైతే ఆడవాళ్ళ చేతిలో కుక్కలాగా గెంతులాడే వంటి మూర్ఖుడు అని. అటువంటి వాటి సాంగత్యం చేస్తే మనకి ఎటువంటి లాభం ఉండదు అని చెప్పి, అవిద్య మనం గనక ఈ అవిద్య అంటే నా దేహం, నేనే దేహం అనే భావనతో ఉండి ఈ దేహాన్ని సుఖపెడదాము, ఎంజాయ్ చేద్దాము, రేపెవరు చూడొచ్చిండో, ఇట్లాంటి భావనలతోటి ఉన్నది అవిద్య. అది దాటి మనం కృష్ణ భావనలో నెలకొనాలి అంటే ఈ స్త్రీ సాంగత్యం నుంచి, లేదా ఎవరైతే నిరంతరము స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారో అటువంటి వాళ్ళ నుంచి దూరం కావాలని చైతన్య మహాప్రభు ఉపదేశించారు. చైతన్య మహాప్రభు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. మనందరికీ చూట హరిదాస్ ఠాకూర్ కథ కూడా తెలుసు. అతను పాపం వేరే ఏమీ చేయడు, బియ్యం తీసుకొస్తాడు ఆమెతో మాట్లాడి. దాన్ని చూసి అతను నువ్వు ఇంకా ఈ నా ఎంబడి ఉండేందుకు నీకు అర్హత లేదు అని అతన్ని బహిష్కరించేస్తారనమాట. అంటే ఈ స్త్రీ సాంగత్యము అనేది ఎంత డేంజరస్ మన ఆధ్యాత్మిక పురోగమనానికి, అది తెలుసుకొని భక్తులు దాన్ని బట్టి మర్చుకోవాలని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఆయన చైతన్య చరితామృతలో మధ్యలీలలో ఏం చెప్పారంటే అసత్సంగ త్యాగ ఏ వైష్ణవ ఆచార స్త్రీ సంగీ ఏక అసాధు కృష్ణ భక్త ఆరా అన్నారు. చైతన్య చరితామృత మధ్యలీల 22వ చాప్టర్ 87వ శ్లోకం. దాంట్లో ఏం చెప్పారంటే వైష్ణవుడు అంటే ఒక భక్తుడు ఎప్పుడు కూడా సామాన్య ప్రజలతోటి ఫ్రెండ్షిప్ తగ్గించేయాలి, చేయకూడదు. తర్వాత ముఖ్యంగా ఎవరు అంటే ఈ సామాన్య ప్రజలు ఎవరికైతే భౌతిక విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందో, స్త్రీల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందో అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని ఈ భగవంతుని భక్తులు అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు. వాళ్ళను దూరంగా పెట్టాలి అని చెప్పి, కృష్ణ భక్తుడు కాని వాటితో ఫ్రెండ్షిప్ చేసినా పర్వాలేదు, కానీ ఈ రకమైనటువంటి
మనం మనోస్థితిలో ఉన్న వాళ్ళతో అస్సలే ఫ్రెండ్షిప్ చేయకూడదు. కాముకులు, వాళ్ళకి ఇహం గురించే గాని పరం గురించి ఆలోచన ఉండదు వాడికి. అటువంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదని చెప్పి, అటువంటి సాంగత్యం ఒకవేళ చేస్తే అది మనకు ఆత్మహత్య కంటే ప్రమాదమైంది అని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటే ఒక్కసారితో పోతాం మనం. కానీ ఈ ఈ రకమైనటువంటి వ్యక్తులతో సాంగత్యం వల్ల ఏంటంటే మనం రోజు 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 కొంచెం 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 చచ్చిపోతాం. అందుకని అటువంటి వాళ్ళతోటి సాంగత్యం మంచిది కాదని శీల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు చెప్తున్న బోధన మనకు ఇక్కడ అందజేస్తున్నారు అనమాట. ఈ 35వ శ్లోకంలో ఇంకా కొంచెం ఈ స్త్రీ సాంగత్యం విషయం మనకు ఆడవాళ్ళుగా ఏంటి ఇంత విమర్శిస్తున్నారు స్త్రీ సాంగత్యం గురించి, ఇంత కఠినంగా ఎలా చెప్పగలుగుతున్నారు, మనదే తప్ప నా భావన రావచ్చు, సహజం. హరే కానీ కృష్ణ మాతాజీ, నా డౌట్ ఆ, అదే మాతాజీ. అదే చెప్పబోతున్నా రాజీ. అది మనకు అనిపించచ్చు, కానీ నేను చెప్పేది అంత నెగిటివ్ గా అంత ఎందుకు అంత ఆలోచిస్తారు, అంత ఎక్కువ ఎందుకు డిస్క్రైబ్ చేస్తున్నారు, అంత యాంటీగా ఎందుకున్నారు? గుడ్ న్యూస్ ఏంటంటే తర్వాత తర్వాత మగవాళ్ళ గురించి కూడా చెప్పారు. ఓకే, అయితే పర్లే. అయితే పర్లేదు. ఎందుకు అంటే ఎవరిది ఏ స్త్రీ పట్ల పురుషుడు కానీ, పురుషుడు పట్ల స్త్రీ కానీ ఉండాల్సిన దానికంటే అనుబంధం, ఆకర్షణ ఉంటే అది ఏంటంటే వాళ్ళని సరైన మార్గంలోకి నడిపించదు. ఒకవేళ భార్యాభర్త ఇద్దరు భక్తులు అనుకోండి, ఒకళ్ళొకరు గైడ్ చేసుకుంటూ ఇద్దరు ఒకటే దారిలో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేకపోతే ఇటు కానీ మరి భర్తను స్టార్టింగ్ భార్య స్టేజ్ లో ఉంటే మాతాజీ, లైక్ అంటే ఒకళ్ళు ఉంటారు అందులోని, ఇంకోళ్ళు అందులో ఉండరు. సో అప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఎలా ట్రీట్ చేయాలి? తీసుకోవాలి? ఇది ఇది నాకు భగవంతుడు ఇచ్చిన పరీక్ష. ఈ పరీక్షలో నేను ఉత్తీర్ణురాలు కావాలి అంటే నాతో పాటు నా కుటుంబ సభ్యులందరినీ కూడా మెల్లగా భక్తి భావనలో పెంచాల్సిన ఆ అవసరం నాకుంది అని చెప్పి నేను ఇదివరకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను కదా. ప్రసాదాన్ని ఆఫర్ చేసి పెట్టడము. ఎప్పుడైనా మా ఓకే. ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండే, చాలా సీనియర్ అన్నమాట, మా గాడ్ సిస్టర్, సింధీస్ వాళ్ళు. ఆమె హస్బెండ్ ఏంటంటే చాలా బిందాస్, ఆయనకు పార్టీలు అట్లాంటివంటే చాలా ఇష్టం. అయితే ఆమె ఏం చేసేదంటే, నేను నీ ఎంబడి పార్టీకి రావాలంటే నువ్వు నా ఎంబడి సత్సంగ్కి రావాలి, అట్లా కండిషన్ పెట్టి 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 ఇప్పుడు ఆయన ఎంత అంటే చాలా ఆ మంచి భక్తుడు అనమాట. ఈ సత్సంగానికి అతను ఇంత సేవ చేస్తాడు. భార్య వచ్చినా రాకున్నా ఆయన సత్సంగంకి అటెండ్ అవుతారు. అనంతలానే క్షేత్రాలకు వెళ్తారు, మాయపూర్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఏంటంటే ముందు ఆ లేడీకి ఉండే కంట్రోల్ పవరు, ఏమంటారు దాన్ని, ఉమ్, భరించే శక్తి. ముందే ముందే మనం ఏంటంటే స్టార్టింగ్ లో ఏదైనా కొత్తది తెలిసినాం అనుకోండి, మిగతా వాళ్ళ మీద రుద్దేందుకు వాళ్ళని మార్చిన ప్రయత్నాలు చేస్తాం కదా. అట్లా చేయకుండా సమయానికి తగు మాటలాడి అని త్యాగరాజు గారు చెప్పినట్టు సమయం చూసుకొని దాన్ని మెల్లమెల్లగా వాళ్ళు మార్చే ప్రయత్నాలు చేయాలి. మాతాజీ మరి ఇందులో రాజీ, మరి ఇందులో చూస్తే ఆడవాళ్ళ నుంచే కదా భక్తిలోకి వచ్చారు. సో దే ఆర్ కండిషన్స్, ఎప్పుడు ఓకే. ఒక్కలాగే కాదు. బట్ ఇక్కడ ఈ మాతాజీ అయితే బికాస్ ఆఫ్ హర్ ప్రభు ఇప్పుడు గ్రేట్ డివోటీ. సో యా అలా ఇట్ వ్యారీస్ అన్నమాట సిచ్యువేషన్ బట్టి. సో ప్రభుపాద్ మెన్షన్ చేసింది పర్టికులర్ అంటే కానీ అంటే మాతాజీ రివర్స్ కూడా అప్లికబుల్ కదా మాతాజీ. ఒక్కొక్కసారి ఏంటంటే హస్బెండ్ రివర్స్ కూడా అవుతుంది. వాళ్ళు భక్తులు ఉంటారు, ఆయనకి అన్ని హెల్ప్ చేస్తూ చేస్తూ తిని కూడా చేంజ్ అవుతుంది కదా. మాతాజీ ఎంతోమంది ఇది ఎంతోమంది ఉన్నది మాతాజీ. ఇక్కడ మా దాంట్లో కూడా నిఖిల్ ప్రభు అని ఉన్నారు, ఇప్పుడు కెనడాలో ఉన్నారు. ఆ వాళ్ళ వైఫ్ అయితే తను వీళ్ళు మాతాజీ, వాళ్ళు ఎవరు వైట్ సారీ కట్టుకొని ఉంటారు కదా. ఆ బ్రహ్మకుమారి. వాళ్ళు అసలు బ్రహ్మకుమారి. ఏది నమ్మరు అనమాట. ఆయన రోజు సత్సంగ్ ఇక్కడ వచ్చి ఆయన ఏడ్చేవారు అనమాట, నేను ఇది చేసిన నా వైఫ్ రావాలి. ఇప్పుడు ప్రభు అసలు ఏమి, ప్రభుని చూస్తే ప్రభు ఆయన చేసేది చాలా తక్కువే. ఆవిడైతే టోటల్ మాతాజీ ఆవిడ ఇనిషియేషన్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో వైస్ వర్సా ఉంటుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. సో ఈ హరే బ్యాడ్ కృష్ణ. అసోసియేషన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఎవరైతే ఈ రకంగా మూర్ఖులై స్త్రీ చేతిలో ఒక మృగంలాగా ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయొద్దు, అది అసంగత్వం అనే విషయం చెప్పారు. తర్వాత 35 శ్లోకంలో 35 నుంచి 42 శ్లోకాల్లో
ఆపోజిట్ సెక్స్ పట్ల మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రకృతి సహజం ఇది. ఆపోజిట్ సెక్స్ పురుషులు స్త్రీ పట్ల, స్త్రీలు పురుషుల పట్ల ఆకర్షితులు అవ్వడం, అక్కడ మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని డీల్ చేసింది అనమాట 35వ శ్లోకంలో. చాలా ముందు ఏంటంటే మనం స్త్రీలం కాబట్టి మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది, కానీ ఓపిక పడదాం. భగవంతుడి ముందు రాజీ యాక్చువల్గా మనం బయట నుంచి ఫిజికల్ గా ఈ డిజిగ్నేషన్ చూసి నేను ఆడా నువ్వు మొగ అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ గా చూస్తే కేవలం భక్తుడు కృష్ణ ఒక్కడే పురుషుడు. మనందరం కూడా ఆయన ముందు స్త్రీలు, మనందరం ఆయనచే అనుభవింపదగిన వాళ్ళు. అది ఆచార్యులు చెప్పారు, శాస్త్రాలు చెప్తున్నాయి. దాని గురించి మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. నథాస్య భవేన్మోహో బంధశ్చాన్య ప్రసంగతః యోషిత్ సంగాత్ యథా పుంసో యథా తత్సంగి సంగతః. 35 తల్లి చదివారు కదా మాతాజీ, అది అదే అయిపోయింది. కదా మాతాజీ ఇప్పుడు చెప్పింది, ఇప్పటిదాకా అయింది అదే కదా. కాదమ్మా, 34 చదవలేదు మాతాజీ, ఇప్పుడే చదివాను. చదవలేదు. చూడు 35 వెనక పోతల్లి ఒక్కసారి. 34 లాస్ట్ ఉంది. చైతన్య మహాప్రభు చెప్తారు కదా, భక్తి మార్గంలో ముందుకు సాగాలనుకునేవాడు కదా ఆత్మహత్య ప్రయత్నం అవుతుందని. ఇది చదవలేదు. 34 చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. అదే కదా. ఓకే, హరే కృష్ణ. చదవండి. చదవచ్చా మాతాజీ? చదవండి. న తథాస్య భవేన్మోహో బంధచాన్య ప్రసంగతః యోజిత్ సంగాద్ యథా పుంసో యథా తత్సంగి సంగతః. స్త్రీ సాంగత్యం వలన లేదా స్త్రీ సంగుల వలన మనుషులకు ఎంతగా మోహము బంధం కలుగునో అంతగా మరి ఇతర ఆసక్తి చేతను కలగబోదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది ఈ ఈ స్త్రీ సంగతి పట్ల ఉండే ఆసక్తి, లేదా స్త్రీ సాంగత్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళతోటి అసోసియేషను చాలా డేంజర్ అని చెప్తున్నారట. ఎందుకంటే మనిషిని అది మోహంలో బంధించేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఏ విషయాల్లో లేనంత అధికమైన ఆసక్తి ఈ స్త్రీ సంగతిలో పురుషుడికి ఉంటుంది అన్నమాట, జీవికి ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ రకంగా చెప్పాల్సి వచ్చింది. భాషలో శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, అది ఎంత కలుషితమైంది స్త్రీ సాంగత్యం అంటే, కేవలం జస్ట్ స్త్రీ సాంగత్యమే కాదు, అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కూడా మనకేంటంటే న్యాచురల్ గా వాటి పట్ల ఆసక్తి పెరుగుతుందన్నమాట. భౌతిక జీవన స్థితి ఎందు ఆసక్తులు. మనం ఇవన్నీ దాటుకొని భవబంధాలు వద్దు అని ఆధ్యాత్మికత వైపు పోతే పర్వాలేదు, కానీ వీటి పట్ల మనం గనక చంచలమైన మనసు అటు గుంజింది అనుకోండి, అయిపోతే వాడికి ఈ మెటీరియల్ వరల్డ్ లో ఎంజాయ్ చేయాలన్నా కోరికలు ఎక్కువ పెరుగుతాయి. ఈ రకంగా ఉండడం వల్ల ఏంటంటే మనము ఈ బద్ధ జీవనంలో ఇంకా 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 బంధించబోతున్నాం. వీటన్నిటికీ మూల కారణం ఏంటి అంటే స్త్రీ సాంగత్యం. అది మూలం అని చెప్తున్నారు. ఇంపార్టెంట్, ముఖ్యమైనది, మూలం అని ఈ స్త్రీ సాంగత్యం కారణంగానే ఈ భౌతిక జగంలో మనం బద్ధ జీవనానికి లోను అవుతున్నాం అని చెప్పి మళ్ళా డౌట్ రాకుండా ఏం చెప్తున్న శిలా ప్రభుపాద గారు ఈ సంగతిని చదవబోయే ముందు ముందు శ్లోకాలు కూడా దాన్ని నిరూపిస్తున్నారు, ధృవపరచబడుతుందంటే ఈ స్టేట్మెంట్ ని వాళ్ళు అక్కడ సెకండ్ చేస్తున్నారు అనమాట. కలియుగంలో స్త్రీ సాంగత్యం అతి ప్రబలంగా ఉంటుంది. అడుగు అడుగున అదే దర్శనం ఇచ్చింది. సామాను కోటకు బజార్కి ఎగిరిచో కనిపించినవి స్త్రీల బొమ్మలతో నిన్న వ్యాపార ప్రకటనలు. ఇప్పటిదాకా మనం చదివిన దాంట్లో ఏదన్నా అబద్ధం ఉందా చెప్పండి. లేదు మాతాజీ. ఏది లేదు మాకు, అన్ని మాతాజీ. వాస్తవాలు, చల్లలేదు. అన్ని వాస్తవాలు. అది ఎట్లా ఉంది అంటే, మగవాళ్ళు వేసుకునే బనీన్ అంటారు వీళ్ళకు లేడీ, వాడికి గడ్డం గీకుంటే దానికి లేడీ, ప్రతి దానికి స్త్రీని ఒక ఏమంటారు, ఒక ఆకర్షణీయమైన ఒక కమోడిటీ, అంటే వేరే వాళ్ళలో ఆకర్షణ పెంచేందుకు ఒక వస్తువుగా, ఒక ఉపకరంగా వాడుకుంటున్నారంట. ఎందుకు అంటే కలియుగంలో స్త్రీ సాంగత్యం మీద ఉండే కోరిక అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. మిగతా యుగాలతో పోలిస్తుంటే ఈ కలియుగంలో ఉన్న అనేక సుగుణాల్లో ఇది ఒక సుగుణం. స్త్రీ సాంగత్యం పట్ల ఎక్కువ ప్రబలంగా ఉంటుందట వాళ్ళ కోరిక. అందుకని అది మనలో ఉండే ఈ కామ వాసనలు
వాళ్ళు ఈ రకంగా ప్రచారానికి బాగా ఉపయోగించుకుంటున్నారట. ఏది చూసినా ప్రతి దానికి కూడా స్త్రీలే. పోనీ ఏ పాల పౌడర్కో ఏ సబ్బుకో అంటే ఓకే, ప్రతి దాంట్లో కూడా ఈ లేడీస్ ని వాడుకుంటున్నారు. ఎందుకంటే స్త్రీ పట్ల, స్త్రీ యొక్క శరీరం పట్ల ఉండే ఆకర్షణ ఎక్కువ ఉండడం వల్ల ఈ రకంగా చేస్తున్నారు అనమాట. చిన్నప్పుడు మన చిన్నప్పుడు ఏది సింతాల ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది చూడండి, జలపాతంలో స్నానం చేస్తుంటుంది అమ్మాయి. చింతాలే మాతాజీ. సింతాలేనా? లిరిల్ అనుకుంటా లిరిల్. మాట్లాడు. లిరిల్ లిరిల్. ఇది. యా, లిరిల్. రెండు ఉన్నాయి మాతాజీ. ఎంతమంది వెళ్ళేవాళ్ళు? లిరిలే. ఎంతమంది వెళ్ళేవాళ్ళు అంటే ఆ రకంగా ఒక స్త్రీ పట్ల ఉండే ఈ ఆకర్షణ అనేది ఉంది కదా, దానివల్ల మనం క్రమక్రమంగా భౌతికంగా వెళ్తూ భగవంతుడికి దూరంగా అవడం జరుగుతుంది. భక్తి, భగవంతుని యొక్క విషయాలు తెలుసుకునే ఆసక్తి మనకు తగ్గిపోయి ఈ ఆకర్షణ మనని భౌతికత్వం వైపు లాగుతుంది అనమాట. ఆధ్యాత్మిక అవగాహనపై ఆధారపడినందున వైదిక నాగరికత స్త్రీ సాంగత్యాన్ని అతి సావధానంగా అనుమతించింది. మన వైదిక జీవనంలో ఏంటంటే ఈ స్త్రీ యొక్క స్త్రీ సంఘం ఎంత డేంజరు, ఆధ్యాత్మికంగా ముందుకు సాగేందుకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా స్త్రీతోటి సాంగత్యంని చెప్పేవాళ్ళు అనమాట. అందుకనే ఈ 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాసుల్లో మాతాజీ గృహస్థ కాదు మాతాజీ. 4 అమ్మా. నేను చెప్తాను, ఓకే నా మాట విను. ఈ 4లో ఈ 3 ఆశ్రమాలకు స్త్రీ సాంగత్యం విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేదాన్ని నిషేధించారు. బ్రహ్మచారి గనక ఒకవేళ ఈ వేదాలు తర్వాత అధ్యయనం చేస్తున్న వ్యక్తి స్త్రీ సాంగత్యం వల్ల అతని ఆలోచన మారిపోయి ఇంకా ఇటువంటి విషయాల మీద ఆసక్తి తగ్గిపోయి స్త్రీ పట్ల ఆకర్షణ పెరిగి అతను భౌతికత్వంలో పడతాడు. కాబట్టి బ్రహ్మచారికి స్త్రీతోటి సాంగత్యం ఎక్కువ తక్కువ, ఒక సమయాన్ని మించి ఎక్కువ ఉండడం నిషేధించబడింది. అదే రకంగా వానప్రస్థ జీవితంలో కూడా ఏంటంటే ఎక్కువగా స్త్రీలతోటి గడపడం వల్ల మళ్ళా భగవంతుడి నుంచి చదువుదాము, భగవంతుడిని తెలుసుకుందాము అని వచ్చిన జ్ఞానం మళ్ళా నశించిపోతుంది అని చెప్పి వాళ్ళకు కూడా ఒక లిమిటేషన్ పెట్టారు. ఇక సన్యాసుల గురించి చెప్పకూడదు. సన్యాసి ఏంటంటే స్త్రీతోటి అస్సలు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకూడదు, అది కూడా ముఖ్యంగా ఒంటరిగా. అందుకని వాళ్ళతోటి ఏంటంటే చాలా వాళ్ళతో ఉండే అసోసియేషన్, వాళ్ళతో గడపాల్సిన సమయం గురించి చాలా ఖచ్చితంగా ఉండేవాళ్ళు. కానీ ఒక్క గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మటుకు పరిమితంగా స్త్రీలతోటి సాంగత్యం, అంటే స్త్రీ సాంగత్యం చేయొచ్చు అన్నారు గృహస్థాశ్రమం అని విచ్చలవిడిగా చేయకుండా ఆ ఆకర్షణతో ఈ బద్ధ జీవనంలో పడిపోకుండా ఏంటంటే స్త్రీ సాంగత్యాన్ని ఉపయోగించుకొని గృహస్థ జీవితంలో అది ఆశ్రమం లాగా అతను పూజా విధులు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి అని మనకు వైదిక జీవనం చెప్తుందనమాట. కృష్ణ మాతాజీ వానప్రస్థలో వైఫ్ ని కూడా తీసుకెళ్ళొచ్చు అంటారు కదా మాతాజీ. తీసుకువెళ్ళొచ్చు కానీ వాళ్ళ కేవలం అది వేదాధ్యయనం చేసేందుకు, భక్తి విషయాలు చర్చించుకునేందుకు, అదేమి హనీమూన్ కాదు వాళ్లకు. అందుకని ఆ స్త్రీ సాంగత్యం వాళ్ళకి ఖచ్చితంగా నిషేధింపబడింది. మన దగ్గర ఆచార్య చాలా మంది వస్తారు కదా, ఇప్పుడు కొంత స్త్రీలు ఏంటంటే ఓవర్ ఎంతూసియాజం తోటి వాళ్ళు మహారాజులు ఉన్నప్పుడు ఒంటరి రూమ్ లోకి వెళ్తారు. వెంబడి మహారాజులు ఎవరైనా పిలుస్తారు, లేకుంటే వీళ్ళను బయటికి వెళ్ళమంటారు. ఎందుకంటే ఆ స్త్రీ సాంగత్యం అనేది వాళ్ళకి అది నిషేధం. అంతేకాదు, మనం ఆచార్యుల కాళ్ళు ముట్టుకుంటాం చూడండి, అది కూడా ఆ రకంగా ముట్టుకోకూడదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరైనా సన్యాసి రాని కొందరు కాళ్ళు ముట్టుకుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ కార్మికుల నుంచి వాళ్లకు ఎటువంటి అసోసియేషన్ ఉండదు. అందులో స్త్రీల నుంచి అసలే ఉండదు, విడిపోయి ముట్టుకొని దండం పెడతారు. పాప ఎన్నోసార్లు వాడు మళ్ళీ స్నానాలు చేయాల్సి వస్తుంది మనం పోయి ముట్టుకున్నందుకు. కానీ మనం అది కూడా ఆలోచించాం. ఈ సన్యాసులకు స్త్రీ సాంగత్యం పూర్తిగా నిషేధింపబడింది. ఎందుకంటే ఆ సన్యాసంలో ఉన్న వాళ్ళు మనసు ఇంద్రియాలని చాలా కంట్రోల్లో పెట్టుకుంటూ వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారు. కాబట్టి
ఈ స్త్రీ సాంగత్యం వల్ల వాళ్ళని చెలించకుండా, అట్లాంటి సంఘటనలు మనం కొల్లలుగా వింటున్నాం. శిలా ప్రభుపాదుల అనుచరులే కొందరు ఆ రకంగా వాళ్ళ మార్గాన్ని తప్పారు. కాబట్టి దీన్ని బట్టి స్త్రీ సాంగత్యం ఒక ఎఫెక్ట్, దాని ప్రభావం ఎట్లా ఉంటుందో మనము ఊహించగలం. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ జాగ్రత్త. 36వ శ్లోకంలో దానికి ఉదాహరణ చెప్తారు. అంటే ఎందుకు స్త్రీ సాంగత్యం గురించి ఇంత గట్టిగా చెప్పారు అంటే, మనకు బ్రహ్మగారే ఒక ఉదాహరణ అని చెప్పి ఇటువంటి సంఘటనలు కూడా జరిగాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని 36వ శ్లోకంలో చెప్పారు. ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపదర్శితః రోహిద్భూతాం సోన్వథా వృక్షరూపీ హతత్రపః. హరే కృష్ణ. ఎస్ హరే మాతాజీ. కృష్ణ. ప్రణమ్స్ మాతాజీ. చదవండమ్మా. ప్రణామ్స్. ప్రజాపతిః స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపదర్శితః రోహిద్భూతాం సోన్వదావ దృక్తరూపీ హతత్రపః. తన కుమార్తె సౌందర్యమును గాంచి మోహపరుషుడైన బ్రహ్మదేవుడు ఆమె ఆడుజింక రూపమును ధరించగా తానును జింక రూపమును దాల్చి సిగ్గుమాలిన వాడై ఆమె వెంటబడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది మనము ఇదివరకు నేర్చుకున్నాం. బ్రహ్మదేవుడు అట్లా కూతురు వెంట వెళ్ళడము, తర్వాత తన అజ్ఞానానికి సిగ్గుపడి తర్వాత ఆ దేహాన్ని త్యజించడం, తిరిగి పొందిన దేహం ద్వారా సృష్టి మొదలు పెట్టడం గుర్తుందా? సో ఇక్కడ ఆ ఉదాహరణ తీసుకొస్తున్నారు అనమాట. అంటే బ్రహ్మదేవుడికి, శివుడికి లాంటి వాళ్ళు కూడా అటువంటి మోహానికి గురయ్యారు. మరి మామూలు వాళ్ళము మనం ఎంత అని చెప్పుకుంటూ బ్రహ్మదేవుడట తను కుమార్తె సౌందర్యానికి ముగ్ధుడవ్వడం. తర్వాత శివుడు మన విష్ణువుతో మాట్లాడుతూ మోహిని గురించి అవతారం చెప్తూ అంత ఆకర్షణీయం ఉంది అనడము, విష్ణువు నవ్వుతూ ఆ మోహినిగా మారడం, శివుడు అన్నీ మర్చిపోయి ఆ మోహిని వెంబడి పరిగెత్తడం, ఆ రకమైన ఆ మోహిని యొక్క అందానికి సమ్మోహితుడు అవుతాడు అనమాట. ఇవన్నిటి బట్టి చూస్తే ఇంత గొప్ప గొప్ప వాళ్ళు సాధారణ జీవులు కాదు. ఇటువంటి వాళ్ళలోనే అటువంటి మోహం యొక్క ప్రభావం ఉంటే ఇక మనం బద్ధ జీవులం, అష్టాలు కావడం, సామాన్యులం. మనకు ఉండే ఈ టెంప్టేషన్స్ వాటి గురించి మనము ఏం మాట్లాడొచ్చు అని చెప్తున్నారు శిలా ప్రభుపాదు. ఎందుకంటే స్త్రీ సౌందర్యం చూస్తే ఎవరైనా ఆకర్షితులవుతారు. సరే, అందమైన స్త్రీని చూస్తే స్త్రీ కూడా ఆకర్షితులై ఎంత బాగుంది ఈమె, ఎంత బాగా నవ్వుతుంది, ఎంత బాగా జుట్టుంది అట్లా అనుకుంటాం మనం. అంతేగాని మనలో మనోవికారాలు ఉండవు. కానీ పురుషుడు మటుకు ఏంటంటే ఆపోజిట్ సెక్స్ పట్ల ఉండే అట్రాక్షన్ వల్ల ఆకర్షితులు అవుతారు. కాబట్టి మన మనుధర్మం ఇవన్నీ ఏం చెప్తున్నారంటే, సొంత కూతురుతో అయినా, తల్లితోనైనా, సోదరితోనైనా పురుషుడు విచ్చలవిడిగా కలిసిమెలిసి ఉండరాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇంద్రియాలు, మన సెన్సెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే, ఎప్పుడైతే వాటి యొక్క ప్రభావానికి లొంగిపోతామో తల్లిని గాని, చెల్లని గాని, బిడ్డని గాని, ఏ సంబంధం కూడా మన మీద ప్రభావం చూపించదన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారు. మన మనుధర్మ శాస్త్రంలో తండ్రితో పాటు కూతురు మంచం మీద కూర్చోవద్దు, అట్లా అవన్నీ ఎందుకు చెప్పారు అంటే ఈ ఈ రకంగానే మనలో ఉండే ఈ కామాన్ని మనం కంట్రోల్ చేసుకోలేము. అది ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఆ మదన మోహుణ్ణి సేవించాలి. ఆయన్ని సేవిస్తే మెల్లగా ఈ కామం యొక్క తీవ్రత తగ్గుతుంది అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతాం. ఎందుకు మదన మోహుడు అని ఇక్కడ చెప్పారంటే, ఏ మదనుడైతే మనలో కామవాంఛల్ని కలిగిస్తాడో అతన్ని కూడా నియంత్రించేవాడు భగవంతుడు. కాబట్టి ఆయనను మనం సేవించి ఆయన సేవకు మన ఇంద్రియాలని వాడుతూ హృషికేశ చేస్తూ భక్తిని చేస్తే అది ఉత్తమోత్తమైన విధానం అని చెప్తున్నారు అనమాట. చెప్పి లాస్ట్ శిలా ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ఆ రకంగా మనం భగవంతుని సేవ ద్వారానే మనలో ఉండే కోరికల్ని అణచగలము. లేకపోతే ఇంద్రియ నిగ్రహ కార్యక్రమాలు విఫలమవుతాయి. అంటే మనం ఎన్ని రకాలుగా సొంత ఎఫర్ట్స్ తోటి మనం ఏదో కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఇంద్రియాలని భగవంతుడి సేవలో
కనుక మగ్నం చేస్తే అప్పుడు కొంచెం వాటిని నిగ్రహించుకోవడం మనకు సాధ్యమవుతుంది అనమాట. ఇప్పుడు లేకపోతే చూడండి, చాలా మంది నాలాంటి వాళ్ళు డైటింగ్ చేద్దాం అనుకుంటారు. నేను ఇట్లనే తిన స్వీట్ మానేసేస్తా అనుకుంటాం. 4 రోజులు ఉంటాం, 10 రోజులు ఉంటాం. మళ్ళీ ఎవరన్నా తిని ఏం కాదు ఒక్క రోజు అట్లా అనాలని అనుకుంటాం మనం. ఎందుకంటే మనకి తినాలని కోరిక చాలా ఉంటుంది. కథం ఆ డైటింగ్ పోయింది, అక్కడ స్వీట్లు తినొద్దన్న నిర్ణయం కూడా గాల్లో కలిసిపోయి వెంబడే ఓ 2 స్వీట్లు లాగేస్తాం. ఈ రకంగా ఏంటంటే మన ఇంద్రియాలను మనము నిగ్రహించుకోవడం చాలా 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 కష్టం. కాబట్టి అందుకని మన ఇంద్రియాన్ని భగవంతుని సేవలో మనం వినియోగించుకోవడం అన్నిట్లో సేఫ్ పద్ధతి అనమాట. 37వ శ్లోకాల్లో ఈ స్త్రీ మాయ గురించి చెప్తున్నారనమాట. ఎందుకు స్త్రీ పట్ల ఇంత ఆకర్షణ ఉంటుంది అని. తత్సృష్ట సృష్ట సృష్టేషు పూర్వఖండే తది పుమాన్ ఋషిం నారాయణం మృతే యోషిన్మయ్యేహ మాయయా. సృష్ట సృష్ట సృష్టేషు. చదవనా మాతాజీ? ఎవరు చదువు. తచ్చిష్ట శిష్ట శిష్టేషు కోన్వా ఖండిత దీహి పుమాన్ ఋషిం నారాయణం మృతే యోసిన్మయ్యేహ మాయయా. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. ఒక నారాయణ ఋషి తప్ప బ్రహ్మచే సృజింపబడిన జీవులందరూ, మానవులు, దేవతలు, జంతువులు ఎవరును స్త్రీ రూపమునందున్న మాయ యొక్క ఆకర్షణకు అతీతముగా లేరు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అది ఐ థింక్ త్యాగయ్య గారితో త్యాగయ్య వారిది అనుకుంటా కీర్తన ఉంది, ఎంత వారలైన కాంతల దాసులే అని. అట్లా ఇక్కడ ఏంటంటే అర్థంలో ఏం చెప్తుంది శ్లోకంలో, ఒక్క నారాయణుడు, నరనారాయణ ఋషి, నారాయణ ఋషి తప్ప బ్రహ్మతో ఎవరెవరైతే సృష్టించబడ్డారో జీవులందరూ అంటే మనుషులు, దేవతలు, జంతువులు, వీళ్ళెవ్వరు కూడా స్త్రీ రూపం అనే మాయకు, ఆ మాయ యొక్క ఆకర్షణకు అతీతంగా ఉండలేరు. అంటే ఆ మాయ ఆకర్షణకు లోబడకుండా ఉండలేరు. అంత ప్రభావం అన్ని జీవుల మీద ఉంటుంది అని చెప్పారనమాట. దానికి మనం పూర్వం ఉదాహరణ వీళ్ళ గురించి తెలుసుకున్నాం, బ్రహ్మ గురించి, శివుడి గురించి. బ్రహ్మదేవుడు ఫస్ట్ భగవంతుని ద్వారా నాభికమలం నుంచి ఉద్భవించిన వాడు బ్రహ్మదేవుడు. ఆయన నుంచే అందరు ఋషులు వచ్చారు. ఆ ఋషుడు తర్వాత ఈ కశ్యపాదుని సృష్టించగా ఏం చేశారు, కశ్యపుడు మరి మనవులు వాళ్ళు ఏం చేశారు, దేవతల్ని మానవుల్ని ఇద్దరిని సృష్టించారు. కానీ స్త్రీ రూపం ఉన్న స్త్రీ రూపం ఉన్న మాయచే ఆకర్షితులు కాని వారు వారి అందు ఎవ్వరునూ లేరు. వీళ్ళందరిలో ఎవరు స్త్రీ రూపం పట్ల, భౌతికత్వం పట్ల ఆకర్షితులు కాలేదు? సనక సనందనాథులు. హరే బోల్. ఇంకా నారదుల వారు కూడా, నారదులు కూడా మాతాజీ. హరే కృష్ణ. ఈ 4 కుమారులు నారదుడు, వీళ్ళంతా ఆ వైరాగ్యాన్నే వాళ్ళు ఎంచుకున్నారు, భక్తినే ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళ స్త్రీ రూపంలో ఉండే మాయా జాలానికి వాళ్ళు ఆకర్షితులు కాదు. కానీ భౌతిక జగత్తు వాళ్ళ ఎక్సెప్షన్స్. భౌతిక జగత్తులో బ్రహ్మ నుంచి మొదలు పెడితే చీమ దాకా అందరు కూడా వారి వారి పరిధిలో వాళ్ళు మైత్ర సుఖానికి ఆకర్షితులై ఉన్నారు. అది ఒక్కొక్కళ్ళ అంటే ఒక్కొక్క దేహానికి తగినట్టు వాళ్ళు పొందే మైత్ర సుఖం ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సుఖంకి ఆకర్షితులై ఉన్నారు. భౌతిక జగత్తు యొక్క ప్రధాన సూత్రం అది. నిన్న మన కమలముఖి మాత జరిగింది. ఇది ఇంత మనని ఆధ్యాత్మికంగా ముందుకు పోనీనప్పుడు, మనిషికి ఇంత ప్రతిబంధకమైనప్పుడు అసలు ఎందుకు ఈ ఆకర్షణ అనేది, మైత్ర సుఖం అనేది ఎందుకు సృష్టించారు అంటే, మరి ఆ సృష్టి ఈ భౌతిక జగత్తుకి అది మూల కారణం. మరి సనకాది కుమారులు నారదుడు మాకొద్దు, మేము ప్రోజిని చేయమంటే సంతానం ఉత్పత్తి చేయమని వెళ్ళిపోయారు కదా. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే మన అసలు ఈ మానవ లోకం అనేది ఉండేదా? లేదు కదా. అందుకని ఈ రకంగా ఈ భౌతిక జగత్తు నడవాలంటే, సృష్టి చేయాలంటే ఈ మైత్ర సుఖం అనేది అవసరం. కానీ
యా- బ్రహ్మ తన పుత్రిక చేతనే మోహితుడవటం అన్నది ఎవ్వరూ స్త్రీ ఆకర్షణకు అతీతులుగా లేరన్నటకు ప్రబల ఉదాహరణ కాగలదు. అంటే ఆ స్త్రీ యొక్క ఆకర్షణ ఎంత బలంగా ఉంటుంది, అంత గొప్ప బ్రహ్మనే దాని పట్ల ఆకర్షితులయ్యాడు, దానికి ఎవరు అతిథులు లేరు అని చెప్పేందుకు ఇది ఉదాహరణ చెప్తున్నారు. అయితే బద్ధజీవుని శృంఖములో బంధించి ఉంచుటకే, శృంఖలాలంటే ఈ జనన మరణాలని ఈ చక్రంలో ఉంచేందుకే మాయ యొక్క అద్భుత సృష్టి అట స్త్రీ. స్త్రీని మాయా అని ఎందుకు అంటామంటే ఈ స్త్రీ రూపము, స్త్రీ పట్ల ఆకర్షణ, స్త్రీ రూపం పట్ల ఆకర్షణ, స్త్రీ సాంగత్యం పట్ల ఆకర్షణ, వీటన్నిటి వల్ల మనిషి బద్ధజీవిగా కొనసాగుతున్నాడు. అది లేదనుకోండి వాడు ఎప్పుడో ముక్తజీవి అయిపోతాడు. కానీ మరి అందరు ముక్తజీవులు అయితే మరి ఈ సృష్టించిన భౌతిక జగత్తు ఎలా సాగాలి? అందుకని ఈ రకమైనటువంటి ఆకర్షణను భగవంతుడి యొక్క మాయ యొక్క సృష్టి అయి ఉంది అని చెప్తున్నారు. సో 38 పొగుడుతున్నారా తిడుతున్నారా మాతాజీ? పొగట్లేదు, తిట్టలేదు, టెలింగ్ ద ఫ్యాక్ట్. మాతాజీ ఇక్కడ క్రియేషన్ ఆఫ్ మాయా నుండి భగవంతుడు కదా సృష్టి చేసింది, అదే బ్రహ్మ ద్వారా. బ్రహ్మ కాదమ్మా, మనం ఏం నేర్చుకున్నాము? భగవంతుడి నుంచి ప్రకృతి ఏర్పడింది కదా, బహిరంగ శక్తి. ఆ బహిరంగ శక్తిలో ఫామ్ తీసుకున్నది, బహిరంగ శక్తిలో లేడీగా ఫామ్ తీసుకుని అది మనల్ని మాయలో పెడుతుంది. మాయలో అది అన్నమాట. సో అదే ఇట్స్ ఫామ్. therefore woman is the wonderful creation of Maya to keep the conditioned souls in shackles. ఈ పాయింట్ సూపర్ ఉంది మాతాజీ. అందుకే అద్భుత సృష్టి భగవంతుని సృష్టిలో మనల్ని ఇక్కడే పడేందుకు సడేందుకు అంటారు హైదరాబాద్ లో, అట్లా మనం ఇక్కడే బద్ధజీవులుగా కొట్టుకునేటట్టు చేసే ఏమంటారు ఆ ఆలోచనకి ఇది బెస్ట్ అనమాట. పనికొచ్చేది స్త్రీ పట్ల. అందుకే పొగడ్తలా అనిపించింది మాతాజీ. ఇందాకంతా తిట్లులాగా అనిపించి ఇప్పుడు పొగడ్తలా అనిపిస్తుంది. అండ్ మాతాజీ స్త్రీ లేకపోతే ఐ మీన్ సృష్టి కూడా ముందుకెళ్ళదు కదా. వెళ్ళదు. మరి అందుకే కదా కవులు స్త్రీ యొక్క పాత్రను అంతగా ఎందుకు పొగుడుతున్నారు. భగవంతుని తర్వాత భగవంతుని స్వరూపం భూమి మీద ఉన్నది తల్లి జన్మనిస్తుంది అంటున్నారు కదా. బట్ మాతాజీ శ్రీకృష్ణకి మనం అంటే చాలా ఇష్టము, మనం బాధలు పడుతుంటే చూడలేడు, తను మనల్ని తన దగ్గర తీసుకెళ్ళాలి అని ఎంతో తాపత్రయపడుతుంటాడు అని చెప్తారు. అట్ ది సేమ్ టైం ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉన్నాయి. దానికి కారణం ఏంటి? మనకి ఇక్కడ ఉండాలని ఉంది కదా, మనం ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలని వచ్చినాం కాబట్టి ఇవన్నీ ఆయన ఇచ్చారు. ఇచ్చినప్పటికీ మళ్ళీ వీటి నుంచి వీడు బయటపడి నా దగ్గర రావాలి అనుకుంటాడు తండ్రి. ఇప్పుడు పిల్లలకు మనం ఎన్నో సదుపాయాలు కలిగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కమలముఖి ఉంది, అనిరుద్ధి కోసం ఎంతో కష్టపడి వాడికి చదువుకోవాలని, వాడు బయట చదువుకోవాలని బయటికి పంపిస్తుంది. కానీ మళ్ళీ పిల్లవాడు తిరిగి రావాలి, వాడు హాలిడేలో వచ్చి తనతో గడపాలని తనకు ఉండదా? అట్లనే భగవంతుడు కానీ ఒక తండ్రిగా ఒక తల్లిగా వాళ్ళు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు. నీవు భౌతికత్వంలో ఉండాలి అనుకుంటే ఉండు, నీకు ఈ ఆకర్షణ అవసరం కాబట్టి నేను అందమైన స్త్రీని సృష్టించి నీ జీవితంలో ప్రవేశపెడతా. ఆ ఆకర్షణతోటి ఇక మొదలైతాయి అన్ని. ఆ స్త్రీని సంతోషపరిచేందుకని నువ్వు కష్టపడ్డం, రాత్రిని పగడు గాడిదలాగా చాకరీ చేయడము, తర్వాత నేను నా వాళ్ళు అనుకున్న బంధాలు పెంచుకోవడము, ఇవన్నిటికి ఫస్ట్ కారణం మన స్వేచ్ఛ శక్తిని దేనికి చూస్ చేసుకుంటాం మనము అనే దానిపైన సింపుల్ సిగరెట్ ప్యాకెట్ మీద అది ఆరోగ్యానికి హానికరం అని రాసుంటే కూడా ఎందుకు తాగుతారు మాతాజీ? అలాగే మనకి భగవంతుడు చెప్తూనే ఉంటాడు, కానీ దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అది మనలో ఉన్న డిఫాల్ట్, అంతేగాని భగవంతుడు తప్పేలేదు. భగవంతుడు ట్రై చేస్తూ అన్ని రకాల ఫెసిలిటీస్ మనకి ఇచ్చాడు. కానీ ఏంటంటే మనలో ఉన్న కంట్రోల్నెస్ ఎట్లా ఉంటది అంటే, సిగరెట్ ప్యాకెట్ తీసుకొని దాని మీద చదువుతాడు హానికరం అని, కానీ మళ్ళీ తీసుకుంటాడు, తాగుతాడు. అలా ఉంటుంది అనమాట మన పరిస్థితి. రైట్, కరెక్ట్. టెంపరరీ ఎంజాయ్మెంట్. మాతాజీ ఇప్పుడు నరుడు తపస్సు అది చేసుకుంటుంటే కూడా ఇంద్రుడు అప్సరసను మేనకను పంపించేసేస్తాడు వాళ్ళ దగ్గరికి. అవును,
వాళ్ళ ఎందుకంటే తప్పమని అయిపోతుంది. ఆ ఆ మాయ తట్టుకోవడం చాలా కష్టం. ఆ అందుకని విశ్వామిత్రుడు కూడా అంత చేసి ఆ తపోభంగమై నన్ను తర్వాత చంపేస్తుంది అయ్యో ఇంకా. నేను ఇంత చేసిన తపస్సు వృధా అయింది కదా ఆయన మళ్ళా తపస్సు చేసుకుంటారట. ఈ రకం కానీ తర్వాత మనం కొన్ని క్యారెక్టర్స్ మాతాజీ నేర్చుకుంటాం. ఆపోజిట్ లో ఎవరి ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్పుకుంటాం మాతాజీ? ఇటువైపు విశ్వామిత్రని చెప్పుకుంటాం, ఎవరికైనా గుర్తుందా? రెండో వైపు ఇది ఎవరిని అడుగుతూ చోట ఉంటాం? రాయ హరిదాస్ ఠాకూర్ మిమ్మల్ని మాతాజీ, హరిదాస్ ఆ, ఠాకూర్ okay. చెప్పుకుంటాం. వేష వాళ్ళ వచ్చి గురించి కూడా మనం చర్చించుకుంటాం ఇంకా నెక్స్ట్ వచ్చే ఆ, శ్లోకాల్లో. ఈ రకమైనటువంటి ఆకర్షణ నుంచి బయటపడి భగవంతుడి పట్ల భక్తి పెంచుకున్న వాళ్ళ గురించి అవి కూడా వస్తాయి మనకు. సో రాజీ మనకు అన్ని రకాలు తెలుస్తుంటాయి ఈ భాగవతంలో. అదే అన్ఆన్సరబుల్ మాతాజీ. క్వశ్చన్. హరే కానీ కృష్ణ. కానీ అంత ఫ్యూచర్ ని ఆలోచించి విత్ ఎగ్జాంపుల్స్ తో సహా ప్రభుపాద్ వారు ఎలా రాసేసారు మాతాజీ ఇదంతా? మామూలు ఓన్లీ అంటే నాలెడ్జ్ పరంగా అంటే ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా అంత ప్రాక్టికల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉండదు అంత ఊహించి రాసేసారు. చాలా అవును, గ్రేట్. ఇప్పటికీ హరే కూడా కృష్ణ. మనం ఇంకా చూడొచ్చు ఉదాహరణలు. అదే యా. ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా అందులో క్లియర్ గా ఉన్నాయి కదా మాతాజీ, ఇప్పుడు ఏం జరుగుతున్నాయో అప్పుడే రాసేసారు ఆయన. అవును అవును. ఆయన ఆర్డినరీ సోల్ కాదు కదా మాతాజీ. అదే అదే శక్తి, మాతాజీ. హరే కృష్ణ. యా, ఆవేశ శక్తిలో అందుకని అది ఊహించి రాగలరు. కానీ కలియుగం పెరుగుతున్న కొద్దీ ఇంకా ఇంకా పరిస్థితులు దిగజారడం ఇంకా మనం అన్ని చూడగలం. ఇచ్చాడు. యా. హరే కృష్ణ. చెప్పండి ఇచ్చారు ఇప్పుడు మాతాజీ. మాతాజీ చెప్పారు, నేను కానీ వినిపించలేదా? హరే కృష్ణ. హరే భగవంతుడు అన్ని సౌకర్యాలు మన కోసం ఇచ్చాడు, కానీ మనం ఉపయోగించడంలో అతిగా ఆ, ఉపయోగిస్తేనే కదా ప్రాబ్లమ్స్ వచ్చేది. అతి వద్దు అన్నాడు, ఏది వద్దని లేదు. మైత్రం ఆ, కావాలంటే పెళ్లి చేసుకోమన్నాడు. అవును. యుక్తాహార విహారస్య ఆ యుక్తం అనే మాట మర్చిపోయి మనం దానికి దాసోహం అయితే తర్వాత వచ్చే పరిణామాలు ఈ రకంగా ఉంటాయని చూపిస్తున్నారు. చెప్పారు, మంచి చెప్పారు, మంచి వినకపోతే ఏమవుతుందో కూడా అని చెప్పారు. అది సో హీ సో మెర్సిఫుల్. హరే అదే కృష్ణ. మన రిసోర్సెస్ ఎలా యూజ్ చేసుకుంటాం అనేదే ఇంపార్టెంట్. అక్కడ భగవంతుడు ఇచ్చిన మైన్యూట్ ఇండిపెండెన్స్ ని మనం అదే ఏ రకంగా ఉపయోగం చేసుకుంటాం అనేది మన ఆయన మీద అన్ని రిసోర్సెస్ ప్రొవైడ్ చేశారు, మనకు వదిలేసారు ఏది ఎంత వాడుకుంటారు. అది వెరీ నైస్ అండర్స్టాండింగ్. సో మనం క్లాస్ ఆపేద్దాం ఇప్పటికి. శిలా ప్రభుపాద ఇంత చక్కగా చెప్పారు మనకు. ప్రభుపాద భాష్యం విన